అందరికీ నమస్తే అండి. మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డిది ఒక రికార్డెడ్ ప్రెస్ మీట్ ఒకటి బయటకు వచ్చింది. రికార్డెడ్ లైవ్. నేను ఎందుకంటానంటే ఆ మాట జనరల్గా ప్రెస్ మీట్ అంటే మనందరికీ తెలిసింది ఏంటి? మీడియా వాళ్ళు వస్తారు, ఎవరు కెమెరా వాళ్ళు తెచ్చుకుంటారు, ఎవరు మైకులు వాళ్ళు తెచ్చుకుంటారు, డైరెక్ట్గా ఎవరి ఛానల్లో వాళ్ళు లైవ్ స్ట్రీమింగ్ చేసుకుంటారు, అంతేనా? అది లైవ్. ఒకవేళ అవతల వ్యక్తి ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి అయినా, పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకి అక్కడే ఆ లైవ్లోనే సమాధానం చెప్తారు. కానీ మా జగన్మోహన్ రెడ్డి అంతా వెరైటీ మాట. పిలిచేది మాత్రం ప్రెస్ మీట్ అనే, కానీ ఆ ప్రెస్ మీట్కి మీడియా రిపోర్టర్లు ఎవరో కూడా కెమెరాలు తెచ్చుకోకూడదు, వీడియోగ్రాఫర్లు ఎవరు కూడా రాకూడదు, కెమెరాలు తీసుకొని రాకూడదు. ఎందుకు అంటే తాడేపల్లి కొంపలో స్పేస్ లేదంట, ఖాళీ లేదంట. ఖాళీ లేని మూలంగా ఎవరో కెమెరాలు తీసుకొని రామాకండి, కేవలం బీట్ రిపోర్టర్లు మాత్రమే రండి, మేము ఇక్కడ వీడియో ఎడిట్ చేసేసి ఆ లైవ్లకి లింక్ మీకు ఇచ్చేస్తాము, మీకు ఒక టీవీలో వీడియో ప్లే చేస్తాం, మీరు అలా చూస్తూ ఉండండి, లైవ్ వెళ్ళిపోతూ ఉంటుందని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అదొక ప్రెస్ మీటా? ప్రెస్ మీట్ కాదు. ఎందుకని జగన్మోహన్ రెడ్డికి ఒక స్క్రిప్ట్ ఇస్తారు, అంటే చూసి చదవకుండా ఒక మ్యాటర్ లాంటిది ప్రిపేర్ చేసి దాన్ని జగన్మోహన్ రెడ్డి ముందు ఉంచుతారు. జగన్మోహన్ రెడ్డి ముందు ఒక టెలిప్రాంప్టర్ ఉంటుంది, అది స్క్రోల్ అవుతూ ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలో అక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే టీవీలో యాంకర్లు చెప్తారు కదా, న్యూస్ రైటర్లు చెప్తూ ఉంటారు కదా, అలా స్క్రోల్ అవుతూ ఉంటే చదివేస్తూ ఉంటారు కదా, సేమ్ అదే మాదిరి. అయితే జగన్మోహన్ రెడ్డి చూసి కూడా చదవలేడు కాబట్టి తప్పులు ఏమైనా ఉంటే మధ్యలో కట్ చేసి చక్కగా ఆ ఫుటేజ్ నీట్గా ప్రిపేర్ చేసి ఆ వీడియోని లైవ్ స్ట్రీమ్ చేసి ఆ రా లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ని అన్ని మీడియా ఛానల్స్కి పంపిస్తారంట. అది వాళ్ళు చెప్పిన ఉపన్యాసం అక్కడ. దాన్ని ఎవడన్నా ప్రెస్ మీట్ అంటాడే? అసలు పట్టుమని బయటకు వచ్చి మీడియా ప్రతినిధి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేనివాడివి ఆ మాత్రం దానికి ప్రెస్ మీట్ పెట్టడం దేనికైనా అడుగుతున్నాం మేము. శుద్ధ బొక్క కదా అదొక ప్రెస్ మీటా? దాన్ని ఎవడన్నా ప్రెస్ మీట్ అంటాడా? ఇది ఇక్కడ ఏమి రాశారు అనుకుంటున్నారు వీళ్ళు? ప్రెస్కి ఒక ఇన్విటేషన్ పంపిస్తుంది, ఏమి రాశారు అనుకున్నాం? ఖాళీ లేదు, ఎవరు కెమెరాలు తీసుకొని రామాకండి, కేవలం బీట్ రిపోర్టర్లు మాత్రమే రండి, లైవ్లకి మేము ఇచ్చేస్తాం అని చెప్పేసి అని వాళ్ళ మెసేజ్. దాన్ని ఎవడన్నా ప్రెస్ మీట్ అంటాడు? అసలు చేసిన కానీ చేసేసి ఇప్పుడు స్క్రిప్ట్ ఇచ్చేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏదో స్కూల్ పిల్లడు ఎగ్జామ్స్ ఉంటే ప్రిపేర్ అవుతాడు కదా 2 రోజుల ముందు నుంచి, అలాగా మధ్యాహ్నం 3 గంటలకని చెప్పారు కదా ప్రెస్ మీటు, ఉదయం 10 గంటల కంచో లేదంటే ఉదయం 9 గంటల కంచో కూర్చొని ఈ పాటి కూర్చొని ఉంటాడు, ఎప్పుడో కూర్చొని ఉంటాడు. ఆ 5 నిమిషాల వీడియో 6 నిమిషాల వీడియో బయటకు వస్తానికి గంటల గంటలు టేకులు తీసుకుంటారు అనమాట. టేక్ 1, టేక్ 2, టేక్ 3, 1 మోర్ టేక్, లేదు కట్ చేయండి, మళ్ళీ చేస్తాను, ఈ మాదిరే ఉంటుంది అంతా కూడా. మేము గతంలో చూడలేదేంటి? ముఖ్యమంత్రిగా ఉండి 5 ఏళ్ళు ప్రెస్ మీట్ పెట్టని వ్యక్తి ఇవాళ ప్రెస్ మీట్ పెడతాడా? నేను 3 గంటలకు ప్రెస్ మీట్ అనగానే అనుకున్నా, సచ్చినా పెట్టడు, పేనం పోయినా పెట్టడు ప్రెస్ మీట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సంగతి మాకు బాగా తెలుసు. ఇవాళ ఫస్ట్ టైం ఏం చూడట్లేదు మేము. జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో చూస్తున్నాం. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం కాలితే రీసెంట్గా వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు, అలాగే వైసీపీ కార్యకర్తలను దాడులు చేశారని వైసీపీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు సాక్షి మీడియా రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో కేవలం వాళ్ళ చేతే తనకి అనుకూలంగా ప్రశ్నలు వేయించుకుంటారు. మిగిలిన మీడియా ఛానల్ వాళ్ళు ఎవరైనా సరే ఒక్క ప్రశ్న వేసేటప్పటికి వెనకాతల నుంచి ఒకటి జై జగన్ అంటారు, తర్వాత మందంతా జై జగన్ అంటారు. అదే సందు నాకు టైం అయిపోతుంది, పీకి పనంద అవతలకి వెళ్ళిపోతాను చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పడు. అలాంటి వ్యక్తి ఏనంట ప్రెస్ మీట్ పెడతాడు.